నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఏదైనా సేవింగ్స్ చేయాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక బంగారు వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా మనకి అవసరమైన సామాన్ని సమకూర్చుకోవాలి అనుకుని గత కొంత రోజులుగా ఏదో ఒక రకంగా సేవింగ్స్ చేద్దాము అనుకుని అన్నెసెసరీ ఖర్చులు పెరగటం వల్ల కానివ్వండి, లేదా ఆల్రెడీ సేవింగ్లో మీరు ఉంచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో సమస్య వస్తే దాన్ని క్లియర్ చేసుకునే పనిలో అది ఖర్చు అయిపోవటం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంది గత కొంత రోజులుగా కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా మీ సేవింగ్స్ మళ్ళీ ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసుకున్న అమౌంట్ని ప్రాపర్గా మనం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనే పనిలో ఖచ్చితంగా సేవింగ్స్ మీద, డబ్బుని నిలుపుకునే పని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అంతేకాకుండా ఇంట్లో కొన్ని మార్పులు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులు తీసుకోవడంతో పాటుగా ఇంట్లో ఏదైనా రిపేర్ వర్క్స్ ఉంటే కానివ్వండి, రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇలా ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తారు. కొన్ని విషయాల్లో కొన్ని పోస్ట్ పోన్స్ కానివ్వండి, డిలేస్ కానీ అయినప్పటికీ కూడా మీ సంకల్ప బలంతో ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా సరే, అలాగే ఆర్మీకి, ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అలాగే ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, లేకపోతే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మీ బంధువులింటికి, చుట్టాలింటికి, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కి ఎవరైనా ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళటం కానివ్వండి, లేదా ఎక్కడికైనా టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళటం కానివ్వండి చేస్తారు. ఫ్యామిలీతో ఆనందంగా టైంని స్పెండ్ చేయడానికి మంచి టైం అనేది మనం ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారు, టైం స్పెండ్ చేస్తారు కూడా. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కానివ్వండి, ఇద్దరి బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, అండర్స్టాండింగ్ కూడా చాలా ముఖ్యం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ట్రాన్స్పరెన్సీ లోపించినట్లయితే కనుక మీరు వాళ్ళని ఏదో మోసం చేస్తున్నారు, మనకు తెలియకుండా వీళ్ళు ఏదో హైట్ చేస్తున్నారు అనే భావనకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సమస్యకి తావు ఇవ్వకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు, ఉద్యోగపరంగా. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు చూస్తారు, మంచి స్థాయికి రీచ్ అవుతారు. వ్యాపార పరంగా చూసుకుంటే కనుక ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.